ప్రభువైన యేసు నామాన మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనం మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28వ వచనాల వరకు ధ్యానించబోతున్నాము. బల్ల మీద రొట్టె ముక్కలు, పిల్లలు, కుక్క పిల్లలు, పిల్లలకు కుక్క పిల్లలు కూడా చాలినంత ఉన్నది. ఆ బల్ల మీద ఆహారం ఉన్నాయి. ఆ బల్ల మీద రొట్టె ముక్కలు. ఏందండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వరకు అంటారు, బల్ల అంటారు. అక్కడ ఉన్నది ఏంటి, అక్కడ ఉన్నది ఎవరు అని మీరు అడగొచ్చు. ఎస్, మీకు తెలుసు అక్కడ ఎవరున్నారు. యేసయ్య తూరు, సీదోను ప్రాంతాల్లోనికి సరిహద్దు దాటి వెళ్ళాడు, సాహసించాడు. ఉత్తరం వాయువ్యం ప్రయాణం. యూదులు ఉండని చోటు యేసయ్య వెళ్ళాడు. మీకు బాగానే జ్ఞాపకం ఉంది. ఎస్, అక్కడ ఒక స్త్రీ, కానాను స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది. అడిగింది, అయ్యా నా కుమార్తెకు ఈ దెయ్యాలు బాధపడుతుంది, మారుతున్నాయి, కొంచెం స్వస్థపరచండి అని బ్రతిమలాడింది. ఆ కథ మీ జ్ఞాపకం ఉంది కదా. శిష్యులు ఉన్నారు, ఏదో పని చూసి పంపించేయండి అని విసుగ్గుని యేసయ్యని వేడుకుంటారు. కేకలేస్తుంది, మమ్మల్ని విసిగెంతుంది అని చెప్పేసి. అవును, మీ విన కదా, నిజమే. అప్పుడు యేసయ్య ఆ స్త్రీ మధ్యన మొదట మౌనమే కానీ సంభాషణ వస్తుంది, జరుగుతుంది. ఎందుకంటే ఆ స్త్రీ అక్కడ నిలబడి యేసయ్యతో ఆ సంభాషణను కొనసాగిస్తుంది. చివరికి ఆ స్త్రీ యొక్క కుమార్తె స్వస్థత పొందింది. ఆ స్త్రీ ఏది కావాలని అడిగిందో దానిని పొందింది. కూతురికి స్వస్థత వచ్చింది. ఇది మనకు బాగా తెలిసిన కథ. మీకు ఒక చిట్కా చెప్పాను. బాగా తెలిసిన కథలు మరలా విన్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఆ కథలో నుండి మనము ఎప్పుడు వినని సత్యాలు వినే అవకాశాలు ఉన్నాయి. విన్నాం కదా, నాకు తెలుసు కదా అనుకుంటే తెలియాల్సినవి కొన్ని తెలియకుండా పోతాయి. అందుకనే జాగ్రత్తగా వినండి. నేను ఈ యొక్క వాక్యాన్ని విన్నప్పుడు రకరకాలుగా విన్నాను. దేని గురించి విన్నాను? యేసయ్య తన సొంతోళ్ళు వదిలిపెట్టి, సొంతోళ్ళు తృణీకరించారు, సొంతోళ్ళు బెదిరిస్తున్నారు, సొంతోళ్ళు విసిగిస్తున్నారు. సరిహద్దు దాటి ఎవరో పరాయులు, అన్యజనులు, యూదేతరులు, తూరు సీదోను వెళ్ళాడు. దాని గురించి విన్నాను. సాహసోపాతం. యేసయ్య యొక్క పరిచర్య సరిహద్దులు పెరిగాయి అని చెప్పి విన్నాను. ఇంకొక రకం కూడా విన్నాను. ఏంటంటే ఒక స్త్రీ వచ్చింది, యేసయ్య మౌనంగా ఉన్నా వెళ్ళిపోలే. యేసయ్య కుక్కల గురించి మాట్లాడినా విసుక్కోలే, నిలదొక్కుంది, పట్టుదల కలిగి అడిగింది, అనుకున్నది పొందింది. విశ్వాస పరీక్ష గెలిచిన స్త్రీ అని విన్నాను. అనుకున్నది సాధించిన స్త్రీ అని విన్నాను. పట్టుదల ఉంటే చాలు, విశ్వాసం ఉంటే చాలు, ఏదన్నా జరుగుతుంది అని చెప్పి ఆ స్త్రీని గురించి చాలామంది ప్రసంగికులు చెప్పినప్పుడు విన్నాను. బై ద వే ఈ యొక్క కథను మనకి మరలా మార్కు సువార్తలో 7వ అధ్యాయంలో
24 నుండి 30 వచనాల వరకు కనబడుతుంది. ఇంకేం విన్నాము? రిమోట్ హీలింగ్. ఇక్కడుండి పో, నీ కుమార్తె స్వస్థత చెందింది. కుమార్తెను తీసుకురాలా, కుమార్తె ఎక్కడ ఉంది, తను వచ్చి బ్రతిమలాడింది. యేసయ్య అంటాడు, గో, వెళ్ళు, నీ కుమార్తెకు స్వస్థత కలిగింది. జ్ఞాపకం ఉందో లేదు కానీ ఆ రోమా సైన్యంలో శతాధిపతి తన యొక్క బానిస గురించి 8వ అధ్యాయంలో మత్తయి సువార్త 8లో వచ్చి అడిగినప్పుడు విశ్వాసాన్ని చూసి యేసయ్య అంటాడు, వెళ్ళయ్యా, వాడు బాగుపడ్డాడు అని చెప్పి. ఇన్ పర్సన్ కాదు, ఇది రిమోట్ హీలింగ్. దీన్ని కొంతమంది రిమోట్ హీలర్స్ ఉపయోగించుకునేవారు నేను విన్న ప్రసంగాల్లో. ఇదిగో మీరు నమ్మారు, నేను చెప్తున్నాను, ఇంటికి పోయి చూడండి అని స్వస్థపరచు వాళ్ళు కొందరు చెప్పారు. అది కూడా విన్నాను. ఇంకో రకం ఈ ప్రసంగం చెప్పినప్పుడు కొంతమంది దేనిని హైలైట్ చేశారంటే, ఇటు యేసయ్యనే కాదు, స్త్రీని కాదు, శిష్యుల్ని చారదీయాల్సిన వాళ్ళు, విసుక్కున్న వాళ్ళు, శిష్యులు. అది ఏదో చేసి పంపించేస్తే పోద్ది కదా, ఇలా క్యాల్కులేట్ మాకు అన్న లెవెల్లో ఏదో చేసి పంపించే అన్న శిష్యులు. దాని గురించి చెప్తూ ప్రసంగికులు ఏమంటారంటే, నేటి సంఘాలు అలాగ మారిపోయినాయి. యేసయ్య ఏమో కనికరం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు, ప్రజలేమో కనికరం కొరకు అడుగుతున్నారు, కరుణించయ్యా అని అడుగుతున్నారు. మధ్యలో సంఘాలు, శిష్యులు వచ్చిన వాళ్ళకి చోటు లేకుండా చేస్తున్నారన్న ప్రసంగాలు కూడా విన్నాను. ఈ 4 రకాలు అవునా కాదా నేను అది చెప్పనవసరం. ఈరోజు నా యొక్క ఫోకస్ దేని మీద ఉందంటే ఆ బల్ల మీద ఉంది. వచ్చింది ఆడది, యూదేతరురాలు, సంభాషణ ప్రారంభించి అడుగుతుంది. యేసయ్య మొదటి మౌనం. ఇంకా అడుగుతుంది, ఇదేమన్నా సబువా, పిల్లలకి ఇవ్వాల్సింది కుక్క పిల్లలకి ఏంటి అని అడిగితే మరలా సమాధానం ఇస్తుంది, ఇదిగో బల్ల మీద ఉన్నది పిల్లలకే కాదు, బల్ల కింద ఉన్న కుక్క పిల్లలు కూడా చెందుతుంది కదా అని చెప్పేసి యేసయ్యతో సంభాషించడం జరిగింది. మౌనం నుండి మెప్పు వరకు యేసయ్య దాటుకుంటూ వెళ్ళాడు. మౌనం ముందు పిల్లలకే, తర్వాత ఏంది విశ్వాసం అని మెచ్చుకుంటాడు. ఈ బల్ల ఆ సంభాషణను తీసుకొచ్చింది ఎవరంటే ఈ స్త్రీ. పిల్లలకే అన్నప్పుడు అప్పుడు అంటది, బల్ల మీద ఉన్నది బల్ల కింద ఉన్న కుక్క పిల్లలు కూడా పొందుతారు కదా అని చెప్పేసి అంటది. ఆ బల్ల గురించి ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నా. బల్ల అనగానే నాకు అది ఏది జ్ఞాపకం వస్తుంది? 1 కొరింథీయులు 11వ అధ్యాయం. అది మన యొక్క సంఘాల్లో బల్ల కార్యక్రమాలు జరిగినప్పుడు, ప్రభువు బల్ల జరిగినప్పుడు చాలామంది చదువుతారు. చదివి అందులో 27వ వచనం అనుకుంటాను అక్కడ, అంటే దీనిని అయోగ్యంగా తీసుకుంటే, అంటే యోగ్యతలు ఉన్నాయి అని ఆ యొక్క ఉద్దేశం. యోగ్యత ఏంటి, అయోగ్యత ఏంటి అందరూ తెలుసు అనుకుంటాం కానీ ఎవరూ చెప్పం. అర్థమైంది కదా, ఏది యోగ్యత ఏది కాదు. దాని గురించి ఒక వీడియో చేశాను గతంలో, 1 కొరింథీయులు 11వ అధ్యాయంలో. పౌలు గారు యోగ్యత అన్నప్పుడు తన ఉద్దేశం, తన మనసులో ఏది ఉంది అని ఒక వీడియో చేశాను.
ఈ యొక్క వాక్య భాగం పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి ప్రభువు బల గురించి మాట్లాడుతూ, అది నేను కనిపెట్టలే, అది నేను పొందాను అని చెప్తాడు. ఎవరు మొదలుపెట్టారు? క్రీస్తు మొదలుపెట్టాడు అని చెప్తాడు. చెప్పి మీలో కొంతమంది దీన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. యోగ్యత, ఆ యోగ్యత గురించి చెప్తాడు. ఆ యొక్క వాక్య భాగము తర్వాత దాదాపు 30 సంవత్సరాలకి మత్తయి ఈ వాక్య భాగాన్ని రాస్తాడు. మీరు అనుకుంటారు ఏంటండి కొత్త నిబంధనలో మత్తయి మొదట వస్తుంది, కొరింథీయులకు తర్వాత వస్తుందని మీరు అనుకుంటారు. పుస్తకాల వరుసలో అది నిజమే, మత్తయితోనే ప్రారంభమైంది. కానీ చరిత్రలో ఏది ముందు రాయబడిందంటే ఈ కొరింథీయులకు రాయబడిన పత్రికే మత్తయి కన్నా ముందు రాయబడింది. మత్తయిని ఎందుకు అక్కడ పెట్టారంటే పౌలుని అర్థం చేసుకోవాలి అంటే, పౌలు యొక్క సువార్తను అర్థం చేసుకోవాలంటే సువార్తలను అర్థం చేసుకోవాలి. మరి మార్క్ ఎందుకు పెట్టలేదండి, మత్తయి ఎందుకు పెట్టారని అనుకోవచ్చు. మత్తయి హెబ్రూ లేఖనాలను మాటిమాటికి ప్రస్తావించి ఆ యొక్క లింక్గా ఉంటుంది. అందుకనే మత్తయి చదివి పాత నిబంధన చదివిన తర్వాత, హెబ్రీ లేఖనాలు చదివిన తర్వాత నూతన నిబంధన అర్థం కావాలంటే మత్తయి చదవాలనే ఉద్దేశంతోనే మత్తయి సువార్తను ప్రారంభంలోనే పెట్టారు. సో దరిదాపు పౌలు కొరింథీయులకు రాసిన 35 ఆ సంవత్సరాల తర్వాత ఈ మత్తయి రాస్తున్న సంఘం ఉంది కదా, మత్తయి యొక్క సంఘము అని అందాము. వీళ్ళందరూ ఒకప్పుడు యూదులు. వీళ్ళకు కూడా ఈ యొక్క అంశం వచ్చింది. బల్ల ఎవరు తీసుకోవాలి? మర్చిపోకండి, అది మొదటి శతాబ్దమే కాదు, 2000 సంఘ చరిత్రలో చాలాసార్లు బల్ల గురించిన ఆ యొక్క వివాదం, ఎవరు తీసుకోవాలి, ఎవరు ముందు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, బల్లకు యోగ్యత ఏంటి, బల్ల కొరకు ఎలా సిద్ధపడాలి అన్న అంశం క్రైస్తవులు ఎప్పటికప్పుడు చరిత్రలో వాదించారు. ఎప్పుడు 18వ శతాబ్దం 19వ శతాబ్దం ఇక్కడ అమెరికా దేశంలో ప్యూరిటన్స్, పిల్గ్రిమ్స్ అనేవారు, వాళ్ళు కూడా రూల్స్ పెట్టారు. అందులో సంఘాలు విడిపోయినాయి. వీళ్ళు వస్తే ఇవ్వండి అని కొంతమంది అంటే, వీళ్ళు వస్తే ఇవ్వద్దని కొంతమంది అంటే, ఈ బాస్టన్ ఏరియాలో అదో పెద్ద వివాదం అయిపోయింది. దేని గురించి? బల్ల గురించిన వివాదం. ఇప్పుడు కూడా ఉంది కదా. నేను అప్పుడప్పుడు కొన్ని తెలుగు సంఘాలకు వెళ్తుంటా. మళ్ళీ ఒక మాట, ఈ మధ్యన మిమ్మల్ని చాలామందిని కలిసే అదృష్టం దొరికింది. దాన్ని బట్టి దేవునికి టైం తీసుకుని నన్ను కలిసిన మీకు నిండు వందనాలు. ఈ వారం, ఈ శుక్రవారం శనివారం న్యూజెర్సీలోకి ప్రిన్స్టన్ క్రౌన్ ప్లాజా దగ్గర హోటల్లో ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఫ్యామిలీ కాన్ఫరెన్స్. దానికి వస్తున్నాను. కలిసినప్పుడల్లా గమనిస్తున్నా మీ యొక్క బల్ల కార్యక్రమాలు ఎలా జరుగుతాయి, ఎలా పరిచయం చేస్తారు, తర్వాత కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఏంటేంటి ప్రశ్నలు అడుగుతారు, ఎలాగా సిద్ధపాటు పొందుతారు, సిద్ధపరుస్తారు, ఎవరికి ఇస్తారు, ఎవరికి ఎవరు అని గమనిస్తూ ఉన్నాను. ఇది మనకు కొత్త ఏం కాదు. అప్పుడు మత్తయి సంఘంలో కూడా ఈ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ప్రశ్నలు వచ్చినాయి. ఎవరు రావచ్చు, ఎవరు రాకూడదు అన్న ప్రశ్నలు వచ్చినాయి. మత్తయి సంఘం అనగానే మీకు ఒకటి జ్ఞాపకం రావాలి. యూదులని చెప్పాను కదా, సొంతూరులో లేరు వీరు, పారిపోయిన యూదులు. కారణం ఏంటి? వాళ్ళ మీద దాడి జరిగింది.
క్రీస్తు చనిపోయిన తర్వాత, ఎత్తబడిన తర్వాత మొదటి శతాబ్దంలోనే 66 నుండి 73 వరకు రోమియోల మీద యూదులు తిరుగుబాటు చేశారు. ఏటి పరాయిల చేతిలో, అన్యజనుల చేతిలో మేము బానిసలుగా ఉండడం ఏంటి, వాళ్ళకు మేము పన్నులు కట్టడం ఏంటి, మా దేవాలయాలు వాళ్ళ చేతిలో ఉండడం ఏంటి, మా భూభాగం మీద వాళ్ళ సైనికులు ఉండడం ఏంటి, ఈ అవమానం భరించలేమని చెప్పి గతంలో ఎలాగ తిరుగుబాటు చేశారో ఈసారి యూదులు రోమియోల మీద కూడా తిరుగుబాటు చేశారు. తిరుగుబాట్లు జరుగుతుంటే రోమియోలు ఏం చేశారంటే ఈ తిరుగుబాటుని అణిచివేయడానికి ఎక్కడ యెరూషలేముని దాడి చేసి శిథిలం చేస్తారు. యెరూషలేముని దాడి చేసి శిథిలం చేసినప్పుడు యెరూషలేములో ఉంది దేవాలయం, రెండవ దేవాలయం. ఎవరు కట్టారు? హేరోదు కట్టిన దేవాలయం. దానిని కూడా శిథిలం చేశారు. మీకు ఆ కథలు వినే ఉంటారు. ఇది మాసాలో ఆకలితోనన్నా చస్తాం కానీ మేము వీళ్ళ దగ్గర లొంగము అని చెప్పి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాడి చేసిన తర్వాత చెదరగొట్టారు రోమియోలు. అందరూ ఒక చోట ఉంటే మరలా తిరుగుబాటు చేస్తారని చెప్పి ప్రాణాల కొరకు ఓటమి చూసి, అవమానాన్ని చూసి చాలామంది యూదులు వాళ్ళ యొక్క స్వదేశాన్ని, సొంత భూమిని వదిలి పారిపోయారు. సరదాగా ప్రయాణం కాదు ఇది. తప్పక కావాలని కాదు, చెదరగొట్టబడి వేరే వేరే చోట్లకు ఏషియా మైనర్లో మరి ముఖ్యంగా నగరాల్లోకి వెళ్ళిపోయారు. ఉద్యోగాలు దొరుకుతాయి, పనులు దొరుకుతాయి అని చెప్పి ప్రాణాల కొరకు పరిగెత్తిన ఈ యూదులు ఇంత అవమానం చూసిన తర్వాత పరాయి దేశంలో ఉన్నప్పుడు కాస్తో కోస్తో వాళ్ళ ఊళ్ళో చూస్తే వాళ్ళకి ఆశ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. మా ఊళ్ళో మేము అన్న జాతి మీద ప్రేమ పెరిగింది. జాతి మీద ప్రేమ పెరిగితే తప్పు లేదు, మిగిలిన జాతుల మీద ద్వేషం పెరిగింది. వేలోళ్ళే వచ్చారు, మమ్మల్ని ఇలా చెదరగొట్టారు అని ఇంక ఎవరు కనబడినా కోపమే ఈసారి. ఆఖరికి ఇప్పుడు ఎవరో కాదు, ఎప్పుడో ఉన్న శత్రువులను కూడా జ్ఞాపకం చేసుకున్నారు. ఎప్పుడో వాగ్దాన భూమిలోకి వాళ్ళ అరణ్యం నుండి వచ్చి వాగ్దాన భూమిలోకి అడిగినప్పుడు వాళ్ళకి ట్రెడిషనల్గా 7 రకాల జనులు శత్రువులుగా ఉన్నారు. వాళ్ళు 7 రకాల్లో ఏ రకం ఎదురైనా వీళ్ళు వాళ్ళని ఎలా చూసేవారంటే కానానీయులు వీరు అని చెప్పేసి గతంలో ఉన్న ఆ యొక్క శత్రుత్వం, ద్వేషం, కోపం మరలా వచ్చేది. సో ఊహించండి, యేసయ్య సొంతూరు వదిలి సీదోను తూరు వెళ్తే ఎదురైంది ఎవరంటే కానానీయురాలు, ఒక స్త్రీ. అది యేసయ్య టైం. ఇప్పుడు మత్తయ్య రాసే సమయానికి వేరే దేశాల్లో ఉన్నారు, కావాలని కాదు తప్పక ఉన్నారు. శత్రువులు లిస్టు రాసుకుంటున్నారు. వారు శత్రువులు, ప్రస్తుతం శత్రువులు, గతం శత్రువులు, వీళ్ళందరూ శత్రువులే అన్నప్పుడు వాళ్ళ సంఘంలోనికి ఎవరైనా కానానీయులు వస్తే ఎలా రాణిస్తారు? క్రీస్తుని నమ్మిన జాతీయ అభిమానం ఉంది కదా, ఆ అభిమానం మీద బయటోల్ని, జాతి కానోల్ని, యూదేతల్ని సహించలేనంత ద్వేషం, కోపం. అప్పుడప్పుడు కుక్కలు, పందులు అన్న ప్రస్తావన కూడా వచ్చేది ఎవరి గురించి? యూదేతుల గురించి మాట్లాడినప్పుడు. మర్చిపోకండి, సరిహద్దులు దాటితే సరిహద్దులు పెరుగుతాయి. ఇది చాలామంది
వేరే దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళని కలుస్తుంటాను నేను. సరిహద్దులు దాటి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క భాష మీద, అంటే మన భాష మీద, మన జాతి మీద అభిమానమే కాదు, ఎవరన్నా వేరే వాళ్ళు కనబడితే మనం అలా అయిపోకూడదు, మన పిల్లలు అలాగే అయిపోకూడదు అని ఏం చేస్తామంటే సరిహద్దులు కడతాం. అలాంటి వారికి ఈ కథ చెప్పడం జరిగింది మత్తయ్య. మొట్టమొదటిది ఏంటంటే ఈమె కానాన స్త్రీ. మార్కు సువార్తలో గ్రీసు దేశస్థురాలు అంటే వాళ్ళలో ఒక స్త్రీ కాదు. శిష్యులకి ఇబ్బందే, మత్తయి యొక్క సంఘానికి ఈ ఇబ్బందే. 2, ఈమె కానానీయురాలు స్త్రీ. ఆ రోజుల్లో ఈ యూదులకి స్త్రీలంటే లోకువ, గౌరవం ఉండేది కాదు. ఆ రోజుల్లో ఏంటి లేదు, మనకే ఉంది అది యొక్క ఏమంటారు రుగ్మత. స్త్రీలను కొంచెం తక్కువగా చూసేవారు. సో ఈ మగమహారాధనలో కూర్చుంటే అక్కడ కొంతమంది స్త్రీలు ఉండొచ్చు. దేశం దాటి వేరే తూరు సీదోన ప్రాంతంకి వెళ్ళినప్పుడు యేసయ్య శిష్యులు ఉన్నప్పుడు వాళ్ళ మధ్యకి ఒక కానానీయురాలు వచ్చింది, ఒక స్త్రీ వచ్చింది. వచ్చి కుదురుందా, కేకలేస్తుంది, బ్రతిమలాడుతుంది. ఏంటి, ఏం అడుగుతుంది? తన కూతురు ఉందట, కూతురికి దెయ్యం పట్టిందంట. గమనించండి, ఇక్కడ మగోళ్ళు తన యొక్క మగాళ్ళ గురించి ప్రస్తావన లేదు. వంశం పేరుంది కానీ అన్న కానీ, భర్త కానీ, తండ్రి కానీ, మరిది కానీ ఈ మగాళ్ళ యొక్క ప్రస్తావన లేదు. మనకి ఎలా కనబడుతుందంటే ఈమె ఒంటరి స్త్రీ అనిపిస్తుంది. సింగిల్ మదర్. కన్నది, పెంచుతుంది, కూతురుకు బాగోపోతే తనే కూతురు కొరకు పోరాడే యొక్క స్థితిలో ఉంది. అలాంటి స్త్రీలకి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోని చోటు లేదు. అప్పుడు యూదుల మధ్యన కూడా చోటు ఉండేది కాదు. ఎలాగ పొరపాటున కానానీయురాలే, పుట్టేసావు, స్త్రీగా పుట్టేసావు, మరి ఇదేం దిక్కుమాలి బతుకు, నీ కొరకు ఎవరు లేరు. అదేని నీ కూతురు ఉంది, కూతురికి ఏంటి, దెయ్యం పట్టింది. ఆ రోజుల్లో కొంతమంది అనుమానించేవారు, ఇలాంటి సమస్య వచ్చిందంటే ఈవిడ ఏదో తప్పు చేసి ఉంటుంది అని చెప్పేసి అనుమానించేవారు. ఏది పుట్టుగుడ్డు వాడికి ఒక పుడితే అడిగారంట, వీడి చేసిందా పొరపాటు లేకపోతే తల్లిదండ్రులు చేసిందా పొరపాటు అని చెప్పి. అంటే ఇలాంటి ఎవరో పొరపాట్లు చేస్తేనే జరుగుతాయి అని నమ్మే ఆ యొక్క లోకం. ఇంకొకటి ఏంటంటే ఇలా బాధలో ఉంటే ఆడదానివి ఇంట్లో కూర్చో, ఏడు, మరీ పబ్లిక్గా వచ్చి 10 మంది ముందు పబ్లిక్గా ప్రభువుని దగ్గరికి వచ్చి కేకలేస్తావు. తన అవసరం అదే అండి. అవసరం వచ్చినప్పుడు ఎవరు సిగ్గుపడరు, అడుగుతారు, బ్రతిమలాడతారు, కేకలేస్తారు. అవసరం తెలియని వాళ్ళకి అది కొంచెం చిన్నగా కనబడుతుంది, లోకుగా కనబడుతుంది. ఇక్కడ యూదేతరురాలు, కానానీయురాలు స్త్రీ, స్త్రీయే కాదు, సింగిల్ మదర్, కూతురికి దెయ్యం పట్టింది. అలాంటి కూతురుని పెంచుతున్న ఒక తల్లి, అనుమానాస్పదమైన బ్రతుకు అవ్వచ్చు. అంతేకాదు పబ్లిక్గా వచ్చి తన యొక్క అవసరాన్ని అడిగి పొందాలని ఆశించే ఒక స్త్రీ. అన్ని రీతిలుగా కూడా ఆమెకు ఆ బల్ల దగ్గర చోటు ఉండకూడదు అని శిష్యులు అనుకున్నారు. ఆ బల్ల దగ్గర చోటు ఉండదు అని చెప్పి మత్తయి యొక్క సంఘము అనుకుంది. అందుకనే యేసయ్య మౌనంగా, ఇదే మర్యాదని అనుకోవచ్చు, యేసయ్య మౌనం.
మత్తయి సంఘం యొక్క మౌనాన్ని, శిష్యుల యొక్క మౌనాన్ని చూపిస్తుంది. నెక్స్ట్, మౌనంగా ఉండడు యేసయ్య, నోరు విప్పుతాడు. విప్పినప్పుడు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ ఇబ్బందికరమైన మాట మత్తయి సంఘంలో ఉందేమో, యేసయ్య శిష్యుల్లో ఉందేమో. నెక్స్ట్ స్టెప్, తన సమాధానం చెప్తుంది. పిల్లలకే నిజమే, మాకు కూడా అందులో చోటు ఉందంటది. అప్పుడు యేసయ్య, ఇదిగో నేర్చుకోండి, విశ్వాసం అనేది ఈమె దగ్గర నేర్చుకోండి. ఈ కథ చెప్పి మత్తయ్య ఈ జాతి భావాలకు అమ్ముడైపోయిన ఈ క్రీస్తుని నమ్మే యూదా సంఘం ఉంది కదా, వాళ్ళకి చెబుతున్నాడు, నిజమే, నష్టపోయాము, ఓడించబడ్డాము, చెదరగొట్టబడ్డాము, మన జాతి మీద ఇష్టం ఉంది, ఎదురు జాతి మీద మనకి ద్వేషం ఉంది, కానీ మనం నేర్చుకోవాల్సింది ఉంది. మనలో ఒకటి కాదు, మనం వాళ్ళ దగ్గరికి రానివ్వం, కానీ ఆమె దగ్గర ఏముంది, విశ్వాసం అనేది ఉంది. ఆమె పిలిచిందంటే యేసయ్యని. యేసయ్యని నిజంగా గుర్తుపట్టింది ఎవరంటే ఆమె. ప్రభువా, దావీదు కుమారుడా అని చెప్పి గుర్తుపట్టింది. ఆమె దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పి మత్తయ్య చెప్పాడు. అప్పుడు బల్ల దగ్గర, మత్తయ్య సంఘంలో బల్ల దగ్గర ఆ యొక్క రాజకీయాలు ఉంటే, ఇప్పుడు బల్లల దగ్గర కూడా ఉన్నాయండి రాజకీయాలు. ఇది కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని సంఘాలు ఏమన్నాయంటే, ఇదిగో వాళ్ళు సో అండ్ సోని సంఘం కొత్తే వాళ్ళకి బల్ల ఇవ్వద్దు. ఈ మధ్యన ఒక చర్చికి వెళ్ళాను. మీరు బల్ల దగ్గరికి రావాలంటే షరతు, 2వ షరతు, 3వ షరతు, 4వ షరతు అని 5వ షరతు, ఈ 4 మీద దేని మీద అనుమానం వచ్చినా మీరు బల్ల దగ్గరికి రావద్దు అని చెప్పేసి చెప్పారు. అప్పుడు డౌట్ వస్తుంది, సరిహద్దులు దాటి యేసయ్య బల్ల గురించి మాట్లాడితే, సంఘంగా మనము బల్లకు హద్దులు పెడుతున్నాం కదా. ఈ షరతులన్నీ పెట్టిన తర్వాత ఒక ఆయన అన్నాడు, ఈ షరతులన్నీ చూసిన తర్వాత ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు అర్హులు అని చెప్పేసి అన్నాడు. అంటే గట్టిగా అనలేదండి, నాతో అన్నాడు. పొందేవాళ్ళకి అర్హత లేదు, ఇచ్చేవాళ్ళకి అర్హత లేదు. మనం మర్చిపోతాం, ఆ బల్ల మీద ఉన్న రొట్టె ముక్కలు మనవి కాదు, మనకు ఇవ్వబడ్డాయి, కృపావరములుగా ఇవ్వబడ్డాయి, కృపతో ఇవ్వబడ్డాయి. ఆ బల్ల మీద ఉన్న రొట్టె ముక్కల మీద అదుపు కానీ, అధికారం కానీ ఇచ్చేవాళ్ళకి కానీ పుచ్చేవాళ్ళకి కూడా లేదు. ఆ బల్ల ప్రభువు బల్ల అన్న సంగతి మర్చిపోతాం. మందిరాలకు వచ్చినప్పుడు చూస్తాం, వాళ్ళు మనోళ్ళే కాదా, వాళ్ళు ప్యాంటు చొక్కా వేసుకున్నారా లేకపోతే ఆడవాళ్ళ, వాళ్ళ స్థితి ఎలాగుంది, మంచి బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని చూస్తాం, వాళ్ళ మర్యాదలు ఎలా ఉన్నాయి అని చూస్తాం. అప్పుడు అంటున్నాం, ఇదిగో రా బల్ల దగ్గర నీకు చోటు ఉందని చెప్పి. యెరూషలేము సంఘంలో, మందిరం, అది క్రైస్తవ సంఘంలో యాకోబు గురించి, దాని గురించి చెప్తాడు. కొంతమంది వచ్చినప్పుడేమో కుర్చీ వేస్తారు, కొంతమంది వచ్చిన వాళ్ళేమో అక్కడ కూర్చోమని అంటారు. ఒక్కోసారి మన బల్లలు కృపకు ప్రతీకలుగా లేవు, అవి మనుషుల్ని కొంతమందిని ఎక్కువగాను కొంతమందిని తక్కువగాను, కొంతమందిని యోగ్యులుగాను కొంతమంది అయోగ్యులుగాను, కొంతమందిని దగ్గరగాను కొంతమందిని దూరంగాను ఉంచుతున్నాయి. ఈ బల్ల, ఈ రొట్టె, ఆ రొట్టె మొక్కలు కృపకు
సాధకాలు దాని మీద సంఘాలుగా, పాదిరులుగా మనకు ఏ విధమైన హక్కులు, అధికారాలు లేవు. ఆ కృపను చూపిందామా? పొందాము, చూపిందాము. ఉంటాను మరి. సెలవు.